ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో రైతును భాగస్వామ్యం చేస్తున్నామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. శనివారం పెద్దకూరపాడులో భూ సమీకరణ కోసం రైతులతో గ్రామ సభలు నిర్వహించారు. రైతును కష్టపెట్టకూడదు అనే తమ ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే ప్రవీణ్ స్పష్టం చేశారు. అమరావతి మండలంలోని వైకుంఠపురం, మద్దూరు, ఎండ్రాయి, కర్లపొడి, ఉంగుటూరు, నూరుకుళ్లపాడు గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. 4 గ్రామాలను యూనిట్గా తీసుకుని అభివృద్ధి చేసి రైతులకు ప్లాట్లు అందజేస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన వారికి ఎటువంటి ప్రయోజనాలు అందాయో ఈ 4 గ్రామాల రైతులకి కూడా అలాగే కల్పిస్తామన్నారు. ఇప్పుడు మాట చెప్తానండి, మీరందరూ కలిపి ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఎంతమంది ఇస్తున్నారో ఏంటి చూసుకొని దాన్ని లేఅవుట్ తీసి మీకు ఏ సైజులో ప్లాట్లు కావాలో అప్లికేషన్ పెట్టుకుంటే దగ్గరే ల్యాండ్ ఉన్నాయండి. మీరు ఏ రోజు ల్యాండ్ ఓవర్ చేసుకుంటారో ఆ రోజు నుంచి కౌలు ఇవ్వండి అని అంటే కొంతమందికి ఆ పాయింట్ నచ్చల. ఆ 4 గ్రామాల వాళ్ళు ఏమన్నారంటే ముందు ఇవన్నీ కాదు మాకు ఇవాళ నుంచి కౌలు కావాలన్నారు. అప్పుడు ఆ 4 గ్రామాలు మాత్రమే ఒక క్లస్టర్, అది కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి మీరు ఒప్పుకుంటే క్లస్టర్ చేస్తాం, లేదు మీ గ్రామంలో ఇవ్వమంటే మీకే అట్లానే ఇస్తాం, అది మాకు ఇబ్బంది లేదు. మీ అభిప్రాయం తెలుసుకోవటం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. మీరు మెజారిటీ ఏ నిర్ణయం చెప్తే మీ నిర్ణయం ప్రకారం మేము పోతాం. మీరు దాని గురించి మీరేమి అపోహలు చెందాల్సిన పని లేదు, ఏమి ఇదవ్వాల్సిన పని లేదు. యాక్చువల్గా మన 2014లో రాష్ట్రం విడిపోయి ఇక్కడ రాజధాని ఏర్పరచడం కోసం ఎక్కడ ఏర్పాటు చేద్దామని ఆలోచించిన క్రమంలో ఆ రోజున మనకి 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు ఉంటే సెంటర్ ప్లేస్గా గుంటూరు జిల్లా ఉంటుంది. గుంటూరు జిల్లాలో నదీ పరివాహక ప్రాంతంలో ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మన ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. తర్వాత ఎంతోమంది పెద్దల సూచనతో దానికి అమరావతి అనే పేరు పెట్టడం జరిగింది. మీ అభిప్రాయం? రంగారెడ్డి జిల్లా బొద్వేలులో విషాదం చోటు చేసుకుంది.